హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలోని 169 స్క్వేర్ యార్డ్స్ అనే ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా మీకు హౌస్ ఎలివేషన్ చూడొచ్చు. ఇక్కడ ఇది మనకి కంప్లీట్గా గ్రూప్ ఆఫ్ హౌసెస్ అయితే ఉన్నాయి. టోటల్గా ఈస్ట్ ఫేసింగ్లో అయితే 3 ఉన్నాయి. మనకి వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అవి దీనికి బ్యాక్ సైడ్ వస్తాయి. అవి అయితే మనకి 166 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది. సో ఈ లొకాలిటీ అంతా మీరు చూసుకుంటే కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్గా అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మెయిన్ రోడ్డు, కేవలం మీకు మెయిన్ రోడ్కి 150 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే మనకు లొకేట్ అయ్యింది. మీకు కనిపించే రోడ్ అంతా కూడా అది మీకు ఇస్నాపూర్ టు చిట్కూల్ రోడ్ అది. సో కేవలం 150 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడ ఈ రోడ్ అయితే ఉంది. సో ఎగ్జాక్ట్గా మనకి రోడ్కి బ్యాక్ సైడ్ దాని ఆపోజిట్లో ఏంటంటే మీకు ఏపీఆర్ వాళ్ళది మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏరియాలో ప్రజెంట్ ప్రైస్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ కాస్ట్ అనేది 169 స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 90 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ చూస్తే కనుక ఇది మనకి కంప్లీట్గా పార్కింగ్ ఏరియా చూడండి ఎంత స్పేషియస్గా అయితే ఉందో. సో దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి వాల్కి ఇచ్చిన ఈ టైల్స్ కూడా చూడొచ్చు, చాలా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది మనకి బోరు 250 feet బోర్ అయితే వేయడం జరిగింది. అలాగే దీనికి మనకి పక్కన ఇక్కడ సంపు కూడా ప్రొవైడ్ చేశారు. సో సైజెస్ పరంగా చూసుకుంటే మనకి 169 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా స్పేషియస్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి సెట్ బ్యాక్ ఏరియా, మీకు 3 feet అయితే ఉంది ఈజీగా సెట్ బ్యాక్ ఏరియా చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది చూడొచ్చు ఇక్కడ మీరు. సో అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ స్పేస్ ఏరియా ప్లస్ మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు, ఇది కూడా మీరు చూడొచ్చు. సో ఇది మనం చూడొచ్చు, డోర్ కూడా మంచి టేక్ వుడ్ డోర్ అయితే వేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే కనుక ఇదంతా మనకి లివింగ్ స్పేస్. ఇది చూడండి చాలా స్పేషియస్గా అయితే ఉంది కంప్లీట్గా. సో మనకి వాస్తుపరంగా చూసుకుంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఇక్కడ మనకి ఒక డోర్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ టీవీ యూనిట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ మనకి టీవీ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ ఉంది. అలాగే ఇక్కడ మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్కేస్ మీరు వుడ్ వర్క్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఇదంతా మనకి లివింగ్ స్పేస్. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఇదంతా మనకి డైనింగ్ ఏరియా, ఇది చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే ఉంది. సో ఇక్కడ మనకి ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మనం వుడ్ వర్క్ చేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది, అలాగే ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఓపెన్ కిచెన్. సో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. దీనికి ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో. సో మనకి ప్లాట్ఫామ్ అంతా కూడా మనకి టైల్స్తో మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ మనం ఐటమ్స్ పెట్టుకున్నా సరే ఇక్కడ డైనింగ్ ఏరియాలో మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూస్తే కనుక ఇది మనకి పూజా స్పేస్. సో చాలామంది పూజా స్పేస్ సపరేట్గా కావాలని కోరుకుంటారు. సో ఇది చూస్తే కనుక మనకి పూజా స్పేస్ సపరేట్గా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. సో ఈ బెడ్రూమ్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ సో కంప్లీట్గా మీకు ఇక్కడ సిమెంట్ ర్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బెడ్రూమ్లో కూడా మనకి బ్యూటిఫుల్ డిజైన్తో ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ ఏంటంటే మనకి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్తోని వైట్ బార్డర్తోని మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు ఇదంతా కూడా మీరు. సో మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి వాష్రూమ్ అయితే వస్తుంది, అటాచ్డ్ వాష్రూమ్. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే వైట్ కలర్ డిజైన్తో మంచి బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది, టైల్స్ అది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యాం, ఇది చూడొచ్చు. ఇందులో కూడా ఇది కూడా సెకండ్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సన్సైడ్ ఉంది. సో ఇక్కడ మనకి బ్యూటిఫుల్ డిజైన్తో ఒక ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. సో రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయి. సో గ్రానైట్తో మంచి వైట్ బార్డర్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్తో ఒక విండో ఇచ్చారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో ఇదైతే మనకి ఇండియన్ స్టైల్ ఇవ్వడం జరిగింది. సో మనకి పక్క రూమ్లో అయితే వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు, ఇది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడైతే మీరు కంప్లీట్గా ఒకసారి లివింగ్ స్పేస్ ఎలివేషన్ మొత్తం చూడండి, అంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి స్పేషియస్గా అయితే ఉంది. సో మీకు ఇక్కడ ఆపోజిట్లో డైనింగ్ ఏరియా కానీ, అక్కడ ర్యాక్స్ కానీ, వెంటిలేషన్ కోసం విండోస్ కానీ, సో మీదనే మీకు ఫాల్ సీలింగ్ కానీ, ఈ టీవీ యూనిట్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. చాలా బాగుంది ఇక్కడ, మంచి స్పేషియస్ హౌస్. సో మంచి బడ్జెట్లో ఉన్న హౌస్ ఇది. మీరు ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా మీరు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సో అక్కడ మీరు కిచెన్ కూడా చూడండి. సో చాలామంది ఏంటంటే తక్కువ బడ్జెట్లో హౌస్ అయితే అడుగుతున్నారు. సో దీంట్లో మనకి 90 lakhs రూపీస్కే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే మనం టెర్రస్ మీద ఉన్నాం. సో ఇందులో మనకి G+ అని పర్మిషన్ కూడా ఉంది. ఫ్యూచర్లో మీరు హౌస్ కట్టుకోవాలని సరే మీరు ఇంకో ఫ్లోర్ అయితే లేపుకోవచ్చు. సో మీ సరౌండింగ్స్ అన్నీ చూడండి, కంప్లీట్గా మనకి రెసిడెన్షియల్ ఏరియా, ఫుల్గా మీకు అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో పొల్యూషన్ పరంగా కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏమీ లేవు ఇక్కడ. మంచి క్లియర్ టైటిల్ హౌస్ ఇది. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ ఉన్నాయి, అలాగే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ కూడా ఉన్నాయి.
సో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అయితే 169 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయి. అదే వెస్ట్ ఫేసింగ్ అయితే కనుక మనకి 166 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడ కనిపించేదంతా కూడా మీకు వెస్ట్ ఫేసింగ్. ప్రజెంట్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాం. దీని బ్యాక్ సైడే మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. సో తక్కువ బడ్జెట్లోని మనకి ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి మనకి ఇస్నాపూర్ లొకేషన్లో ఇది మంచి ప్రాపర్టీ. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.